దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ వాగ్దానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకాసు వార్త 2:11. ప్రియా సర్వలోక రక్షకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వోన్నతుడైన దేవదేవుడి యొక్క ఇచ్చిన మహాదినాల్లో, మహోన్నతమైన దినాల్లో మనం ఉన్నాం. ఆ దేవాదేవుని మనం స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆయన ఆరాధిస్తూ, ఆయనతో కొనసాగుతూ ఆయన దీవులు మనం పొందుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అన్న దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు జన్మించిన దినాల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడ్డది. కాబట్టి మనం ఇప్పుడు అనుసరిస్తున్న ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం క్రీస్తు శకం 2023 సంవత్సరంలో ఉన్నాం. లోకంలోని ప్రజలందరూ క్రీస్తును నమ్మినను నమ్మకపోయినను క్రీస్తు పూర్వం ఇన్ని సంవత్సరములు లేక క్రీస్తు శకం ఇన్ని సంవత్సరములు BCAD అని రాయొచ్చునే ఉన్నారు. అవును, క్రీస్తు పుట్టుక కట్టుకథ కాదు దేవుని బిడ్డలారా. ఇది చరిత్ర, ఇది సత్యం. ఆది యందున్న దేవుడు శరీరధారై యేసుక్రీస్తు అను నామమును ఈ ధరకు అరుదించి ఇంచుమించు 2023 సంవత్సరం ముగియుచున్నదని మనం ఈ డిసెంబర్ నెలలో జ్ఞాపకం చేసుకోవలేను. యేసుక్రీస్తు జన్మించినప్పుడు దూతలు గొల్లలకు కనబడి, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పాను. మనలను మన పాపం నుండి, శాపం నుండి, నరక పాశముల నుండి విడిపించుటకు యేసు రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువని దూత ముందుగానే యోసేపుకు చెప్పింది కదా. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు పరం నిడిచి భూమి మీదకి వచ్చాడు. ప్రజలందరికీ రక్షకుడు పుట్టియున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మన దేశంలో యేసు ప్రభు దొరల దేవుడని, ఇతర దేశముల దేవుడని అనుకొనుచున్నారు. కానీ దేవుడు సృష్టించిన భూమి 7 ఖండములుగా విభజించబడి ఉన్నది. అవి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా. వీటిలో పెద్ద ఖండం ఆసియా. ఈ ఆసియా ఖండంలో భూగోళముకు మధ్యలో ఉన్నది. ఆసియా ఖండంలోనే మన భారతదేశం ఉన్నది. యేసుక్రీస్తు మన ఖండపు దేవుడే గనక ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనస్ఫూర్తిగా మనం కొలుద్దాం. మన దేవుడు సర్వాధికారైన దేవుడు, సర్వ జగత్రక్షుడు, సర్వోన్నతుడు మన దేవుడైన యేసు ప్రభుల వారు. మన దేశంలో కొందరు ఇది బైబిల్ మిషన్ వారి మతమని, బిషప్ వారి పరిపాలనలో వచ్చిందని అనుకుంటున్నారు. కానీ మన దేశానికి వచ్చిన మొదటి మిషనరీలో దేవదేవుని బిళ్ళారా ఒకరైన విలియం కేరీ మన దేశంలో సువార్త తీసుకుని వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎంత మాత్రమును ఒప్పుకొనలేదు. ఎందుకంటే క్రీస్తును గురించి ప్రకటిస్తే క్రీస్తులో స్వేచ్ఛ ఉన్నది, ప్రతివాడు స్వతంత్రుడు అను బోధ వారి పరిపాలనకు ఆటంకం కలుగునని వారు ఈ మిషనరీ సేవను ప్రోత్సహించలేదు. దేవుని బిడ్డలారా, పోతే దేవదేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగించాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకరైన తోమా క్రీస్తు సువార్త మన దేశానికి మొదటి శతాబ్దంలోనే తీసుకుని వచ్చారు. కాబట్టి క్రీస్తు సువార్త మొదటి నుండి మనకున్నది, కానీ బ్రిటిష్ వారిలో వచ్చింది కాదని మనం గుర్తించాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, నా కొరకు పుట్టియున్నాడు అని దూతల గొల్లలకు తెలియజేశారు. అనేక మంది రాజులు, అధిపతులు, ధనవంతులు, తెలివైన వారు ఉన్నప్పటికీ మొట్టమొదటిగా సువార్తమానం అమాయక జనమైన గొల్లలకే ప్రకటించబడిందని నేను దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. లూకాసు వార్త 2:8-14 ఈ సత్యాలని తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తు యొక్క సామాన్యమైన సువార్త సత్యములను గ్రహించుకొనుటకు ఈ లోక జ్ఞానము అవసరం లేదు. మహోన్నతమైన స్థలంలో నివసించు దేవుడు విరిగి నలిగిన వారిని బలపరచు నిమిత్తం ప్రసన్నమవుచున్నాడని గుర్తించండి. ఆ గొల్లలకు సువార్తమానం ప్రకటించబడగానే వారు సంతోషంతో గంతులు వేసి త్వరగా వెళ్ళి యేసు ప్రభువును దర్శనం చేసుకోగలిగారు. అంతేకాదు దేవుని బిడ్డలారా, తమ హృదయంలో సువార్త మాటలు భద్రపరుచుకొని తాము కన్నవాటిని, విన్నవాటిని అందరికీ తెలియజేశారు. నేడు మీరు కూడా కన్నవాటిని, విన్నవాటిని అనేకులకు మీరు తెలియపరచాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఇంచుమించు 2023 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకనూ దేవదేవుని పిల్లారా యేసు యొక్క నామాన్ని స్మరించడానికి అనేకులు అనుమానంగా, ఇబ్బందికరంగా ఉండగలుగుతున్నారు.
దేవదేవుని బిళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు పరమ నుంచి భూమి మీదకి వచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడని మీరు గుర్తించి ఆ దేవాదేవుడికి మహిమకరంగా, ఆ దేవాదేవుడి ఘనతగా మీ జీవితాలు కొనసాగించి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ పొందటానికి ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారందు మీరు నిరీక్షణ కలిగి ఆయనలో ఆయనతో కొనసాగాలని, ఆయన కృపలో మీరు ఉండాలని, ఆయన మనకి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగిస్తూ గొప్ప ఆశీర్వాదాలతో దీవులతో నింపడాలని క్రీస్తు మహిమ కలిగిన నామములో మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యం మీతో నాతో ఉండటానికి ఈ దేవాదేవుడిచ్చిన ఈ సర్వోన్నతమైన దినంలో, ఈ మహత్తైన దినంలో ఆ సర్వ జగత్రక్షుడైన దేవదేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించండి. ఆయన కృప నిత్యం మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన సర్వలోక రక్షణకర్తమైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, నీ కృప చొప్పున మమ్మల్ని బలపరిచి అల్పులం బలహీనం తక్కువవారే మమ్మల్ని జ్ఞాపం చేసుకొని నీ సన్నిధి నాతో ముంచి ప్రభా, మీ ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి దేవా, నేడు మా కొరకు నైనా రక్షకుడుగా మీరు ఈ లోకానికి వచ్చారు. కైగిన మీరు ఇచ్చిన ఈ రక్షణానందాన్ని బట్టి నిత్యం రాత్రుల్లో కొనసాటాన్ని మీ కృప మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయమని ఏస్తున్నాం మమ్మల్ని అందరూ ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సర్వోన్నతుడిక పండగ జరుగుచున్నది. రండి, ఏకంగా కూడి యెహోవా దేవుని నామాన్ని మహింపరుద్దాం, సర్వోన్నతుడైన దేవదేవుని ఆరాధిద్దాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను తప్పకుండా మీరు పంపించండి. పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.